Yeah, good morning. Good morning, everyone. Vaishnavi. సో లాస్ట్ క్లాస్ నంబర్ లైన్ వర్క్ చేశాం కదా. నంబర్ అని చేయలేదు సార్. ఆ నంబర్ లైన్ చేయలేదు. వెళ్ళండి. ఓబిఏ జస్ట్ ఓబిఏ ఏఎస్ 08 ఏఎస్ 08 డిఫైన్ నంబర్ రేంజ్. ఏఎస్ 08 డిఫైన్ నంబర్ రేంజ్. నంబర్ రేంజ్ 01. నంబర్ రేంజ్ 1 ఇవ్వండి. అండ్ 1000 ఎట్లా ఎట్లా ఇద్దాం? 1 to 1000. ఎంటర్ సేవ్. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? ఎసెట్ కి నంబర్ జనరేట్ అవుతుంది. ప్రతి ఎసెట్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది దీన్ని బట్టి. ఓకే. నెక్స్ట్, డిఫైన్ ఎసెట్ క్లాసెస్. డిఫైన్ ఎసెట్ క్లాసెస్. ఎసెట్ క్లాసెస్ అంటే మీనింగ్ ఏంటి? ఎసెట్ క్లాసెస్ అంటే క్లాసిఫైయింగ్ ది అసెట్స్. మనం ఒకటే టైప్ తీసుకుంటున్నాం, లేదు 4-5 టైప్స్ కావాలన్నా కూడా చేయొచ్చు. మీరు ఈసీసీలో చేసిన తర్వాత S4 హనాలో కూడా చేయండి. నేను S4 హనాలో ఇంకా చాలా కవర్ చేశాను. ఇది సరిపోతుంది, ఇంకా అడ్వాన్స్డ్ గా కవర్ చేశాను, ఇంకా చాలా ఉన్నాయి. అసెట్ అకౌంటింగ్ లో అంటే ఒక్క నేను ఓన్లీ 1 అసెట్ క్లాసెస్ తీసుకున్నాను. అక్కడ 3 అసెట్ క్లాసెస్ తీసుకున్నాను. సో ఇంకా చాలా అడ్వాన్స్డ్ గా ఉంది అక్కడ. సో అది కూడా ట్రై చేయండి. ఆ, వెళ్ళండి. ఓఏ ఓఏ ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇన్వెంటరీకి వెళ్ళండి వైష్ణవి. ఇక్కడ అసెట్ క్లాసెస్ ని మనం ఇన్వెంటరీకి వెళ్ళారా? ఉమ్. మనం అసెట్ క్లాసెస్ ఏం క్రియేట్ చేస్తాం ఇంతకు ముందు? ఫస్ట్ చూడండి. ఫస్ట్ నేను చెప్తాను ఏమండి. మీ కంపెనీ కూడా త్రీ లెటర్స్ ఇచ్చాం. ప్లాంట్ అండ్ మిషనరీ ఇచ్చాం, గుర్తుందా? మీ కంపెనీ కూడా 3 లెటర్స్ ప్లాంట్ అండ్ మిషనరీ ఇచ్చాం. 3 లెటర్స్ మీ కంపెనీ కూడా ఫస్ట్ 3 లెటర్స్ ఇవ్వాలి. పిఎం ఇచ్చాం. అసెట్ క్లాసెస్ ఏమి కనిపించలేదేంటి? సారీ, మనం కొత్తగా ఇవ్వాలి ఇక్కడ. ఐఎమ్ సారీ. అసెట్ క్లాసెస్ అనేది కొత్తగా ఇవ్వాలి. ఇవ్వండి అసెట్ క్లాసెస్. మీ కంపెనీ కూడా 3 లెటర్స్ ఇవ్వండి, పిఎం ఇవ్వండి. పిఎం ఇచ్చారా? డిస్క్రిప్షన్ ఇవ్వండి. ప్లాంట్ అండ్ మిషనరీ. ప్లాంట్ అండ్ మిషనరీ. తర్వాత అకౌంట్ డిటర్మైజేషన్ ఏం క్రియేట్ చేసాము? అకౌంట్ డిటర్మైజేషన్ పార్ట్ 1లో చేసాం. మీ కంపెనీ కోడ్ 4 లెటర్స్ అండ్ పిఎం ఇచ్చాం. అది పార్ట్ 1. ఇదే ఇది సారీ. ఇది ఇవ్వండి. P&M ఇచ్చాం. నెక్స్ట్ స్క్రీన్ లేఅవుట్ ఏం క్రియేట్ చేసాము? మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ పిఎం ఇచ్చాం. అది స్క్రీన్ లేఅవుట్. నెక్స్ట్ నంబర్ రేంజ్. డ్రాప్ డౌన్ చేయాలి. నంబర్ రేంజ్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, డ్రాప్ డౌన్ చేయండి. లాస్ట్ లోకి వెళ్ళిపోండి, మీ కంపెనీ కోడ్ ఉంటుంది. కంప్లీట్ లాస్ట్కి వెళ్ళిపోండి. అది 01 పైన డబుల్ క్లిక్ చేయండి, యాడ్ అవుతుంది ఆటోమేటిక్గా. యాడ్ అయిందా? తర్వాత ఇంక్లూడింగ్ ఎసెట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంతే. ఎంటర్ చేయండి. ఉమ్, ఇవి సేవ్ చేయండి. సేవా. ఉమ్, అది నోట్ చేసుకోండి. అసెట్ క్లాసెస్. అది. నెక్స్ట్. నెక్స్ట్ చూడు. నెక్స్ట్
జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి మనం? జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. పార్ట్ 3. ఇక్కడ ఎన్ని రకాల జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి చూడండి, టోటల్ గా 7 టైప్స్ ఉన్నాయి. ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ డిటర్మైజేషన్ అసెట్స్ కిందకు వస్తుంది. ఓకేనా? అసెట్ డిటర్మైజేషన్ అసెట్స్ కిందకు వస్తుంది. తర్వాత సేల్ ఆఫ్ అసెట్, ప్రాఫిట్ ఆన్ సేల్, లాస్ ఆన్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, సేల్ ఆఫ్ అసెట్, ప్రాఫిట్ ఆన్ ప్రాఫిట్ ఇన్ సేల్ ఆఫ్ అసెట్, ఇన్కమ్ క్రిందకు వస్తుంది. తర్వాత ఇంకో 3 ఉన్నాయి. లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, స్క్రాపింగ్ ఆన్ మిషనరీ, డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ ఎక్స్పెన్సెస్ కిందకు వస్తుంది. అంటే ట్రాన్సాక్షన్ ని బేస్ గా చేసుకుని ఏ అసెట్ దేని కిందకు వస్తుందో మనం కాన్ఫిగరేషన్ చేయాలి. టోటల్ గా 7 టైప్స్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. తర్వాత అసైన్ జిఎల్ అకౌంట్స్, A090లో ఆ జిఎల్ అకౌంట్స్ ని అసైన్ చేయాలి. 2 స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయటము, A090లో జిఎల్ అకౌంట్స్ ని అసైన్ చేయాలి. చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక చిన్న మిస్టేక్ చేసినా మనకి డిప్రిసియేషన్ అనేది రాదు. ఓకే. వెళ్ళండి. FS00. వైష్ణవి, ఆ జిఎల్ అకౌంట్ తీసేయండి, అక్కడ ఉన్నాయి కదా. ఇవి మనవి కాదు కదా, తీసేయండి అవన్నీ. రైట్ సైడ్ అవన్నీ తీసేయండి. సార్ ఒక 2 minutes సార్, నెట్వర్క్ వైఫై మారుస్తాను సార్, పవర్ ఇప్పుడు. ఓకే, వెయిట్ చేద్దాం. నాకు ఏదైనా పవర్ కట్ అయినా, నెట్వర్క్ డిస్కనెక్ట్ అయినా, కనెక్ట్ అయినా మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత జాయిన్ అవుతాను. 10 to 15 మినిట్స్ తర్వాత. గుర్తుపెట్టుకోండి. ఈ రోజు కంప్లీట్ చేసేది అసెట్ అకౌంటింగ్. ప్లాంట్ అండ్ మిషనరీ జిఎల్ అకౌంట్. ప్లాంట్ అండ్ మిషనరీ వెళ్ళండి, FS00. అను అలాగా ఆపాలి. సార్ ఐఎమ్ సారీ. ఇవ్వండి వైష్ణవి. సార్ కరెంట్ అసెట్స్ లో ఇస్తున్నాను సార్. ఏంటి? కరెంట్ అసెట్స్ లో ఇస్తున్నాను సార్, ప్లాంట్ అండ్ మిషన్. అసెట్ లేదు, గ్రూప్ లేదా? సరే, ఎలా అయినా పర్వాలేదు, ఇవ్వండి. అసెట్ గ్రూప్ లేదా ఓబిటి ఫోలో చెక్ చేయండి. సరే ఇక్కడ ఇచ్చేయండి, తర్వాత మీరు కరెంట్ అసెట్స్ చేసినా పర్వాలేదు. ఇక్కడైనా వర్క్ అవుతుంది, కానీ కరెంట్ అసెట్స్ లో ఇవ్వాలి. ఓబిటి ఫోలో చెక్ చేయండి పోనీ. ఫిక్స్డ్ అసెట్స్ ఉంటే మంది. చార్ట్ ఆఫ్ అకౌంట్ అది మంది కాదు, చార్ట్ ఆఫ్ అకౌంట్ వేరే వాళ్ళది ఉంది. చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని అసెట్ ని తీసుకోవాలి. సరే, కరెంట్ అసెట్ లో చేయండి, ఇక్కడ లేదు, గ్రూప్ లేదు కదా. ఫిక్స్డ్ అసెట్స్ లేదు కదా. కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్, ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్.
ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్. తర్వాత ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్ కి ఇవి రికన్సిలేషన్ కిందకు వస్తాయి. తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే, అసెట్స్ ఇచ్చారు కదా, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కి 0018, 018 ఇవ్వాలి. 001 కూడా తీసుకోవచ్చు. 018 అంటే 018 అండి. 018 అంటే అసెట్ నంబర్. అసెట్ నంబర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. అసెట్ నంబర్ ఎక్కడ పాపులేట్ అవుతుంది? అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. మనం అసెట్ నంబర్ తీసుకున్నాం అసెట్ అకౌంటింగ్ కాబట్టి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 సేవ్ చేయండి. సారీ, G067 తీసుకోవాలి, రికన్సిలేషన్ కదా. G067 సేవ్. ఈ నెంబర్ నోట్ చేసుకోండి అక్కడ. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి? అక్యుములేటింగ్ డిప్రిసియేషన్. వెళ్ళండి, నెక్స్ట్ నెంబర్ వస్తుంది అంతే కదా. టైప్ డిస్క్రిప్షన్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఏసీసీ డిఈపి అని టోటల్ గా తీసుకోదు. ఏసీసీ డిఈపి ఆన్ మిషనరీ. నో, ఆన్ మిషనరీ క్రింద అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఆన్, కింద క్లియర్ గా ఉంది అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్. కంట్రోల్ డేటా, కరెంట్ అసెట్స్ తీసుకోండి. అసెట్స్ తీసుకోవాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కి 018, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067 అండ్ సేవ్. నెక్స్ట్ నెక్స్ట్ ఇన్కమ్ లో తీసుకోవాలి. ఇక్కడ కాపీ చేసుకోండి వైష్ణవి, టైప్ చేయడం మళ్ళీ టైం వేస్ట్ కదా. సేల్ ఆఫ్ అసెట్ కాపీ చేసేయండి ఇక్కడ. సేల్ ఆఫ్ అసెట్ అది కాపీ చేసి మీరు జిఎల్ అకౌంట్ క్రియేషన్ దగ్గర యాడ్ చేసుకోండి. లాంగ్ టెక్స్ట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ లో. సేల్ ఆఫ్ అసెట్ ఇన్కమ్. ఎక్కడ ఎక్కడ క్రియేట్ చేస్తున్నారు ఇది? అదర్ ఇన్కమ్ లో తీసుకోండి. సేల్ ఆఫ్ అసెట్ అదర్ ఇన్కమ్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. కాపీ పేస్ట్ చేయండి. సేల్ ఆఫ్ అసెట్ కింద కూడా సేల్ ఆఫ్ అసెట్ పేస్ట్ చేయండి. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే. రికన్సిలేషన్ ఉండదు ఇంకా వీటికి, ఆ ఫస్ట్ టూనే రికన్సిలేషన్. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కి 018, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G0. చూడండి, డ్రాప్ డౌన్ చేయండి. G052 వస్తుంది. ఇది G001 కూడా తీసుకోవచ్చు. 52 ఎందుకు తీసుకుంటున్నాము? సేల్ ఆఫ్ అసెట్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ ఫర్ ఫిక్స్డ్ అసెట్ రిటైర్మెంట్. సేల్ అంటే ఏంటి? అసెట్ ని సేల్ చేసేస్తున్నాం కాబట్టి G052 తీసుకోవాలి. ఇవ్వండి, సేవ్ చేయండి. నెంబర్ నోట్ చేసుకోండి. 300 105. నెక్స్ట్ ప్రాఫిట్ ఆన్ సేల్ అసెట్.
ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 018, 018, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G052 అండ్ సేవ్. నెక్స్ట్ లాస్ ఆన్ అసెట్ సేల్. ఎక్స్పెన్సెస్ లోకి వస్తాయి ఈ త్రీ కూడా. ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో తీసుకోవచ్చు, నో ఇష్యూ. లాస్ ఆన్ అసెట్ సేల్, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 018, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, సేవ్. నెక్స్ట్ స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్. స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 018, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, సేవ్. సేవ్ చేయండి. డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్, నెక్స్ట్ వన్. డిప్రిషియే బాక్కలని కనిపిస్తుంది. డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్ అక్కడ. షార్ట్ కీ 018, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. సేవ్ అయిపోయింది. జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. నంబర్స్ యాడ్ చేసుకోండి. Hmm. ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని ఏం చేయాలి మనం? అసైన్ చేయాలి. ఎక్కడ? A090లో అసైన్ చేయాలి, అకౌంట్ డిటర్మైజేషన్ చేయాలి. అసైన్ జిఎల్ అకౌంట్స్ A090 వెళ్ళండి. Hmm. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్, మీ కంపెనీ కోడే మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వండి. ఇక్కడ కనిపిస్తుందా మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్? సెలెక్ట్ చేయండి. అకౌంట్ డిటర్మైజేషన్ పైన డబుల్ క్లిక్ చేయండి.
ఆ, ఇక్కడ పొజిషన్కి వెళ్ళండి. మీ అకౌంట్ డిటర్మైజేషన్ ఏంటి? మీ కంపెనీ కోడ్ పార్ట్ టూలో ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏమి ఇచ్చారు? అది అకౌంట్ డిటర్మైజేషన్. TA55P&M ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఇచ్చారా? సెలెక్ట్ చేయండి. అకౌంట్ డిటర్మైజేషన్ సెలెక్ట్ చేయాలి. బ్యాలెన్స్ షీట్ అకౌంట్. చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా చేయాలి, ఇది కేర్ఫుల్ గా చేయాలి. ఎలా పడితే అలా చేస్తే అవ్వదండి. ఇది బ్యాలెన్స్ షీట్ అకౌంట్ కదా. చూడండి ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ ఇన్, ఇక్కడ ఏముంది? బ్యాలెన్స్ షీట్ ఇన్ అసెట్ అకౌంట్స్. ఫస్ట్ చూడండి ప్లాంట్ అండ్ మిషనరీ. బ్యాలెన్స్ షీట్ కదా, ఒక డ్రాప్ డౌన్ చేయండి. మనం ప్లాంట్ అండ్ మిషనరీ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం, అక్కడ ఇచ్చేయండి. ప్లాంట్ అండ్ మిషనరీ, లేదంటే నెంబర్ చెక్ చేసుకోండి. ప్లాంట్ అండ్ మిషనరీ ఇవ్వండి. నెక్స్ట్ ఇంక మిగతా క్రిందకి వెళ్ళిపోవాలి. రిటైర్మెంట్ ఆఫ్ అసెట్ అకౌంట్ అసైన్మెంట్స్. సో ఇలా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఎంట్రీస్ అనేవి ట్రాన్సాక్షన్ అంటే పోస్ట్ అవడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. స్క్రాపింగ్ అక్కడ ఏముంది? ఫస్ట్ చూడండి, లాస్ మేడ్ ఆన్ అసెట్ రిటైర్మెంట్ అన్నాడు. అంటే స్క్రాపింగ్ కదా, స్క్రాపింగ్ తీసుకుందాం. ఇక్కడ స్క్రాపింగ్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేసి స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్ ఇవ్వండి. స్క్రాపింగ్ ఆన్ మిషనరీ చాలా కేర్ఫుల్గా ఇవ్వాలి ఇక్కడ. తర్వాత క్లియరింగ్ అసెట్ రిటైర్మెంట్ ఫర్ అసెట్ సేల్ అన్నాడు. అసెట్ సేల్ అకౌంట్, సేల్ ఆఫ్ అసెట్ అకౌంట్ ఇవ్వండి. సేల్ ఆఫ్ అసెట్ అకౌంట్. సేల్ ఆఫ్ అసెట్ అకౌంట్. సేల్ ఆఫ్ అసెట్ అకౌంట్ ఇవ్వండి. నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది? గెయిన్ ఫ్రమ్ అసెట్ సేల్ అన్నాడు. గెయిన్ అంటే ఏంటి? ప్రాఫిటే కదా. అసెట్ అమ్మటం వల్ల ప్రాఫిట్ వచ్చింది. ఓకే. కొన్ని కొన్ని అసెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా మిషనరీ ఉంది, అది ఓల్డ్ మిషనరీ అయినా సరే దాని వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మార్కెట్లో ఆ మిషనరీ దొరకట్లేదు, ఆ వాల్యూ అనేది మీరు 10 lakhs కొంటే ఇంకా ఎక్కువ రావచ్చు సేల్ చేసే టైంకి. అటువంటిప్పుడు ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. గెయిన్ అంటే ప్రాఫిట్, ప్రాఫిట్ ఆన్ సేల్ అసెట్ అకౌంట్. సరే. నెక్స్ట్ లాస్ ఫ్రమ్ అసెట్ సేల్ అన్నాడు. లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, లాస్ వచ్చింది, లాస్ కి సంబంధించింది. ఇచ్చారా? ఎంటర్ చేయండి. ప్లాంట్ అండ్ మిషనరీ, స్క్రాపింగ్, సేల్ ఆఫ్ అసెట్, ప్రాఫిట్ ఆన్ అసెట్, లాస్ ఆన్ అసెట్. ఓకే, క్లియర్. అయిపోయింది, ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ డిప్రిసియేషన్ కి సంబంధించిన కూడా అసైన్ చేయాలి. లెఫ్ట్ సైడ్ డిప్రిసియేషన్ దానిపైన క్లిక్ చేయండి. డిప్రిసియేషన్, డిప్రిసియేషన్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. యాక్యుములేటెడ్ డిప్రిసియేషన్ దగ్గర యాక్యుములేటెడ్ డిప్రిసియేషన్ జిఎల్ అకౌంట్ అసైన్ చేయండి. యాక్యుములేటెడ్ డిప్రిసియేషన్. నెక్స్ట్ కాలంలో డిప్రిసియేషన్ ఆన్ హెవీ, డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ, డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్ సెకండ్ వన్ అసైన్ చేయండి అక్కడే దాని కింద. ఈసీసీలో చేసిన తర్వాత S/4HANAలో కూడా చేయండి. S/4HANAలో ఇంకా చాలా పాయింట్స్ యాడ్ చేశాను. అంటే మీరు ఒక 20 years 15 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఉన్న వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అటువంటి. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ లో చెప్పాను అక్కడ. ఇవ్వండి. డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్.
ఎంటర్. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్, డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ అకౌంట్ సేవ్ చేయండి. ఇది చాలా కేర్ఫుల్ గా చేయాలి స్టెప్ అనేది. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయటము, అకౌంట్ డిటర్మినేషన్ చేయడం చాలా కేర్ఫుల్ గా చేయాలి. ఓకే. నెక్స్ట్. ఇవన్నీ కంప్లీటెడ్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ చూడండి. ఫోర్త్ స్టెప్. ఫోర్త్ స్టెప్ స్పెసిఫై డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిసియేషన్. చూడు, డిప్రిసియేషన్ రన్ చేస్తే ఏ డాక్యుమెంట్ వస్తుంది? ఏఎఫ్ డాక్యుమెంట్ వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ ఇది. ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారు. మామూలుగా ఎస్ఏ డాక్యుమెంట్. ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్, కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండార్ పేమెంట్, డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. అలాగే ఏఎఫ్ అంటే మీనింగ్ ఏంటి? ఏఎఫ్ అంటే డిప్రిసియేషన్ రన్ కి ఏఎఫ్ డాక్యుమెంట్ ని ఉపయోగిస్తారు. ఏఎఫ్ పాత్ ద్వారా వెళ్దాం, వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అసెట్ అకౌంటింగ్, ఇంటిగ్రేటెడ్ విత్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, పోస్ట్ డిప్రిసియేషన్ టు ది జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, పోస్ట్ కిందే అదే. స్పెసిఫై డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిసియేషన్, ఎగ్జిక్యూటివ్. డిఫైన్ డాక్యుమెంట్ టైప్, డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ పొజిషన్కి వెళ్ళి ఏఎఫ్ తీసుకోండి. ఏఎఫ్ చూసారా? ఇది చెప్పాలండి, గుర్తుపెట్టుకోండి. ఏఎఫ్ డిప్రిసియేషన్ రన్ కి టీ కోడ్ ఏంటి? ఏఎఫ్. ఏఎఫ్ సెలెక్ట్ చేయండి. ఏఎఫ్ లేదు, సెలెక్ట్ డబుల్ క్లిక్ చేయండి ఏఎఫ్ పైన. ఇక్కడ నంబర్ రేంజ్ ఏబీ ఉంది కదా, రివర్సల్ ఏబీ. డాక్యుమెంట్ నంబర్ రేంజ్ 05 నంబర్ రేంజ్ ఉందా లేదా చెక్ చేద్దాం. దానిపైన నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ 05 ఉందా? లేదు, కాబట్టి క్రియేట్ చేయాలి. 05 2025. లాస్ట్ నెంబర్ ఎంత ఇచ్చారు ఇక్కడ? 5500. 5501. నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి, 6000. ఎంటర్, సేవ్. ఓకేనా? నెక్స్ట్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. ఏముంచు నెక్స్ట్ ఏముంచండి అక్కడే. షీట్ ఓపెన్ చేయండి వైష్ణవి. స్పెసిఫై డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిసియేషన్. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ ది అసెట్ మాస్టర్ డేటా కదా, ఐఎమ్ సారీ. స్పెసిఫై డాక్యుమెంట్. ఎస్ఏపీలోకి వెళ్ళండి. ఇంకోటి ఉంది, ఇంకోటి చెక్ చేద్దాం. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ స్పెసిఫై డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ డిప్రిసియేషన్, డబుల్ క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్కి ఏఎఫ్ డాక్యుమెంట్ యాడ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి, లేదంటే యాడ్ చేయాలి. ఏఎఫ్ యాడ్ అయింది చూసారా? ఇది యాడ్ అయిందో లేదో చూసుకోవాలి. మ్యాక్సిమం ఆటోమేటిక్ యాడ్ అవుతుంది, అవ్వకపోతే చెక్ చేసుకోవాలి. యాడ్ అయిపోయింది. నెక్స్ట్. డిఫైన్ డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఆఫ్ అసెట్ మాస్టర్ డేటా. సో ఇదేంటి? అసెట్ మాస్టర్ డేటా క్రియేట్ చేసే టైంలో ఫీల్డ్స్, ఏ ఫీల్డ్స్ అవసరం, ఏ ఫీల్డ్స్ అవసరం లేదు అనేది కాన్ఫిగరేషన్ చేసుకుంటున్నాం. వెళ్ళండి, సేమ్ పార్ట్ క్లోజ్ చేయండి అది. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్స్ ఎక్కడ చూడండి. మాస్టర్ డేటా అసెట్ అకౌంటింగ్ లో అసెట్ అకౌంటింగ్ లో మాస్టర్ డేటా ఉందా? బాక్కెళ్ళండి.
మాస్టర్ డేటా ఉంది. మాస్టర్ డేటాలో స్క్రీన్ లేఅవుట్స్. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా. డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా. పొజిషన్కి వెళ్ళండి. మనం స్క్రీన్ లేఅవుట్ ఏం క్రియేట్ చేసాము? పార్ట్ 2లో సెకండ్ కాన్ఫిగరేషన్ లో చేసాం చూడండి. టిఏపిఎం అదే సెకండ్ వన్. పార్ట్ 2లో సెకండ్ వన్ టిఏపిఎం. వెళ్ళండి. టిఏపిఎం సెలెక్ట్ చేయండి. లాజికల్ ఫీల్డ్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. లాజికల్ ఫీల్డ్ గ్రూప్. ఇక్కడ స్క్రీన్ లేఅవుట్ అంటే నెంబర్ 3 తీసుకోండి. టైం డిపెండెంట్ డేటా సెలెక్ట్ చేయండి. అది ఫీల్డ్ గ్రూప్ రూల్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం కొన్ని చేంజెస్ చేద్దాము. ఇవి స్టాండర్డ్ గా ఉండటం వల్ల ఏం కాదు, బట్ మార్చేద్దాం కొన్ని. ఇక్కడ వచ్చేసి కాస్ట్ సెంటర్ క్రియేట్ చేయలేదు కదా 15. కాస్ట్ సెంటర్ ఆప్షనల్ లో పెట్టేయండి. మనం కాస్ట్ సెంటర్స్ ప్రాఫిట్ సెంటర్స్ ఏమి క్రియేట్ చేయలేదు అందువల్ల. తర్వాత చూడండి 19 నుంచి 19 నంబర్ 19 దగ్గర అన్ని కూడా నోలో పెట్టేయండి. 26 వరకు నోలో పెట్టాలి. నో. అంతే. 26 వరకు నోలో పెట్టండి. చాలు. తర్వాత చూడండి 19 దగ్గర నుండి తర్వాత చెక్ బాక్సెస్ ఉన్నాయి, అవన్నీ రిమూవ్ చేసేయండి. 19 తర్వాత నుండి అవన్నీ తీసేయండి. 26 వరకు రిమూవ్ చేయండి. అవన్నీ తీసేయండి. చాలు. ఓకే. ఇవి మార్చేస్తాం, ఇలా ఉంచేద్దాము. ఓకే. మెయిన్ కాస్ట్ సెంటర్ మాత్రం ఆప్షనల్లో ఉండాలి. రిక్వైర్డ్ లో ఉంటే మన కాస్ట్ సెంటర్ క్రియేట్ చేయలేం కదా. నెక్స్ట్ లాజికల్ ఫీల్డ్ గ్రూప్ లోకి వెళ్ళండి. పైన ఉంది. ఇక్కడ 2 సెలెక్ట్ చేసుకోండి. పోస్టింగ్ ఇన్ఫర్మేషన్. ఫీల్డ్ గ్రూప్ రూల్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ కూడా ఏమైనా మార్చాలంటే మార్చుకోవచ్చు మనం. అసెట్ క్యాపిటలైజేషన్ డేటు రిక్వైర్డ్ లో పెడదాం. ఎందువల్ల? అసెట్ క్యాపిటలైజేషన్ డేట్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే అది అంటే అసెట్ ని క్యాపిటలైజేషన్ చేయాలి కదా. ఎంట్రీ పోస్ట్ అయితే ఆటోమేటిక్ గా మనకు అది కూడా అయిపోతుంది. తర్వాత 13 చూడండి. 13 దగ్గర 13 కాదు, 12 చూడు. 12 వచ్చేసి డిఐఎస్పిలో ఉంచండి. 12 డిఐఎస్పి. నెక్స్ట్ 12 డిఐఎస్పిలో ఉంచారు కదా. సబ్ నెంబర్ సెలెక్ట్ చేయండి. సబ్ నెంబర్ ఇది ఒకటి తీసుకుందాము. సబ్ సెట్ చేయకపోయినా పర్వాలేదు, బట్ చేసేద్దాం ఒకటి. ఇప్పుడు ఎలా ఉంది? ఇవన్నీ క్లియర్ ఉందిగా. సేవ్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ 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 డిఫైన్ డిప్రిసియేషన్ మెథడ్స్. HA01 HA02 తీసుకుందాం. మనం ఇది రెగ్యులర్ ఇవే వాడతాము. డిప్రిసియేషన్ మెథడ్స్ 2 టైప్స్ ఉంటాయి. స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. ఫస్ట్ ఇయర్ నుండి లాస్ట్ ఇయర్ వరకు ఒకటే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవుతుంది. లేదంటే డబ్ల్యూడివి మెథడ్, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. అంటే ఏంటి? నెట్ బుక్ వాల్యూ పైన డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవుతుంది. స్ట్రైట్ లైన్ మెథడ్ అనేది అసెట్ అక్విజిషన్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. SLM స్ట్రైట్ లైన్ మెథడ్. డబ్ల్యూడివి మెథడ్ అనేది
నెట్ బుక్ వాల్యూ పైన డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. నెట్ బుక్ వాల్యూ అంటే ఏంటి తెలుసా? డిప్రిసియేషన్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే డిప్రిసియేషన్ అవ్వగా ఇంకా మిగిలిన ఎంత ఉంటుందో దానిపైన క్యాలిక్యులేట్ అవుతుంది. లాస్ట్ టైం మీకు షీట్ చూపించానా దానికి సంబంధించింది? చూసారా లేదా? చూసారా వైష్ణవి? లేదు సార్. లేకపోవటం ఏంటి? సరే ఇవి చేసేద్దాం, తర్వాత చెప్తాం. వెళ్ళండి. టీ కోడ్ ఏముంది? దీనికి టీ కోడ్ యాడ్ చేసుకోండి. ఏఎఫ్ ఏఎంఎస్. ఏఎఫ్ ఏఎంఎస్ టీ కోడ్. ఏఎఫ్ ఏఎంఎస్ పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి, సేమ్ పాత్ బ్యాక్ వెళ్ళండి. క్యాలిక్యులేషన్ మెథడ్. ఇక్కడ మనకి అసెట్ అకౌంటింగ్ డిప్రిసియేషన్స్ ఉన్నాయా? డిప్రిసియేషన్ వాలిడేషన్ మెథడ్. ఇక్కడ డిప్రిసియేషన్ వాలిడేషన్ మెథడ్, డిప్రిసియేషన్ కీలో క్యాలిక్యులేషన్ మెథడ్. క్యాలిక్యులేషన్ మెథడ్. డిఫైన్ మల్టీ లెవెల్ మెథడ్ డిప్రిసియేషన్. దాని కింద డిఫైన్ మల్టీ లెవెల్ మెథడ్. ఇక్కడికి వచ్చారు కదా, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఉమ్. ఇక్కడ క్రియేట్ చేద్దాం మల్టీ లెవెల్ మెథడ్. కీ ఏంటి? HA1 అనుకున్నాం కదా, HA1 5% SLM టైప్ చేయండి. 5% SLM. HA1 తీసుకున్నాను, మీ ఇష్టం, లేదంటే మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. SLM డిప్రిసియేషన్ ఆన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి. హెవీ HEAVY కదా. ఇక్కడ వచ్చేసి ఫ్రమ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్ తీసుకోవాలి. ఫ్రమ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్ ఇచ్చారు కదా. లెవెల్స్ పైన క్లిక్ చేయండి. లెవెల్స్ లెఫ్ట్ సైడ్ ఉంది లెవెల్స్. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి అక్విజిషన్ ఇయర్ 99 అలా 9999 తీసుకోండి. 9999 ఇవ్వండి. సో ఎసెట్ లైఫ్ ఎన్ని సంవత్సరాలు అనుకుంటున్నాం? ఎగ్జాంపుల్ 20 ఇయర్స్. అసెట్ లైఫ్ ఎన్ని సంవత్సరాలు? నెక్స్ట్ బేస్ వాల్యూ డ్రాప్ డౌన్ చేయండి. అది కాదు బేస్ వాల్యూలోకి వెళ్ళండి, అది అవసరం లేదు. బేస్ వాల్యూ అంటే మనం అక్విజిషన్ వాల్యూ పైన తీసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా మీకు SLM దేనిపైన డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవుతుంది? SLM అనేది
దేనిపైన క్యాలిక్యులేట్ అవుతుంది? అక్విజైజేషన్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. అక్విజైజేషన్ వాల్యూ ఇవ్వండి 01. పర్సెంట్ అక్విజైజేషన్ అంటే తెలుసు, అసెట్ కొంటాం కదా, పర్చేజ్ వాల్యూని అక్విజైజేషన్ వాల్యూ అంటారు. పర్సెంటేజ్ ఎంత? 5%. 5 ఇవ్వాలి. మనం 5 అనుకుంటున్నాం. 5 లేదైతే మీ ఇష్టం, 10 అయితే 10, 5 అయితే 5, ఏదైతే అది ఇవ్వాలి. నేను 5% తీసుకుంటున్నాను. ఓకే, ఎంటర్. ఎంటర్ చేశారా? సేవ్ చేయండి. కంటిన్యూ. బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. లోగా వెళ్ళండి. అగైన్ బ్యాక్. వెయిట్, అదిగో మనం క్రియేట్ చేసింది అక్కడ నుంచి చూడండి, అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మనం క్రియేట్ చేస్తాం. ఇది మనం క్రియేట్ చేస్తాం. ఎస్ఎల్ఎన్. సో వన్ మోర్ క్రియేట్ చేద్దాం. నివెంట్రీకి వెళ్ళండి. నివెంట్రీస్ HA2 ఇద్దాం. HA2 డిస్క్రిప్షన్ ఇవ్వండి. 5% WDV అంటే ఏంటి? రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అని అర్థం. WDV రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అంటే డిప్రిసియేషన్ పైనే క్యాలిక్యులేట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఇయర్ 1 lakh ఉంది, నెక్స్ట్ ఇయర్ 90,000 ఉంది, 90,000 పైన క్యాలిక్యులేట్ అవుతుంది. ఆ తర్వాత ఇయర్ 80,000 ఉంది, 80,000 పైన డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ 70,000 ఉంది, 70,000 పైన డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే నెట్ నెట్ బుక్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. WDV డిప్రిసియేషన్ ఆన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. ఫ్రమ్ ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్ తీసుకోండి ఇక్కడ కూడా. ఓకే, లెవెల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ కూడా నివెంట్రీస్ 99 ఇవ్వండి. అసెట్ లైఫ్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ ఏదైనా వచ్చి మీ ఇష్టం. ఎగ్జాంపుల్ 20 అనుకుంటున్నాం. తర్వాత బేస్ వాల్యూ, బేస్ వాల్యూ ఏది తీసుకోవాలి ఇక్కడ? ఇంతకు ముందేమో అక్విజైజేషన్ వాల్యూ తీసుకున్నాం. ఇక్కడ చూడండి 24 నెట్ బుక్ వాల్యూ. మీకు నేనేం చెప్పాను? నెట్ బుక్ వాల్యూ పైన డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది, WDV మెథడ్. అదే SLM అయితే అక్విజైజేషన్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. ఫస్ట్ లో 1 తీసుకున్నాం, ఇది సెకండ్ స్టెప్. WDV మెథడ్ కాబట్టి నెట్ బుక్ వాల్యూ తీసుకుంటున్నాం. ఇవ్వండి 24. 24 క్లిక్ చేయండి వైష్ణవి. సో పర్సంటేజ్ ఎంత? 5%, 10% మీ ఇష్టం. నేను 5 ఇస్తున్నాను, ఇవ్వండి. ఎంటర్, సేవ్. కంప్లీటెడ్. ఓకే, బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. HA1 HA2 రెండు ఉన్నాయా? చెక్ చేయండి, పొజిషన్కి వెళ్ళి. పైన ఉంటుంది HA1, HA2 పైన ఉంటుంది అది. ఈ రెండు మనం క్రియేట్ చేస్తాం. ఓకే, ఒకసారి సేవ్ చేయండి వైష్ణవి. సేవ్ అయింది కదా. ఉమ్. ఇవి డిప్రిసియేషన్ మెథడ్స్. డిప్రిసియేషన్ కీస్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ మెయింటైన్ డిప్రిసియేషన్ కీస్ అంటారు. డిప్రిసియేషన్ మెథడ్, వాట్ ఇట్ మీన్ బై డిప్రిసియేషన్ మెథడ్? క్యాలిక్యులేట్ ది వే ఆఫ్ ది డిప్రిసియేషన్. 5%, 6%, అలాగే నెట్ బుక్ వాల్యూ పైన డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవ్వాలా, అక్విజిషన్ వాల్యూ పైన డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవ్వాలా అనేది అక్కడ చూస్తాం ఇప్పుడు చేసిన దాంట్లో. డిఫైన్ డిప్రిసియేషన్ మెథడ్స్. డిప్రిసియేషన్ కీ. డిప్రిసియేషన్ కీ ఎందుకు ఉపయోగపడుతుంది? మనం ఎంట్రీ పోస్ట్ చేసే, మనం అసెట్ క్రియేట్ చేసే టైంలో డిప్రిసియేషన్ కీని అసెట్ మాస్టర్ డేటాలో అసైన్ చేస్తాం, దానికి ఉపయోగపడుతుంది. మెయింటైన్ డిప్రిసియేషన్ కి HA01 తీసుకుందాం. WDVకి స్ట్రైట్ లైన్ మెథడ్కి HA01, సెకండ్ వన్కి HA02 తీసుకుందాం.
వెళ్ళండి. సేమ్ పాత్. మెయింటైన్ డిప్రిసియేషన్ కి కింద ఉంది చూడండి. మెయింటైన్ డిప్రిసియేషన్ కి ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. వెళ్ళారా? ఉమ్. ఇక్కడ వచ్చేసి ఏమి ఇచ్చారు? HA01 ఇచ్చేసారు. వెరీ గుడ్, అప్రిషియేట్. నెక్స్ట్ 5% SLM. 5% SLM డిప్రిసియేషన్ ఆన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. ఈసీసీలో చేసిన తర్వాత S/4HANAలో కూడా చేయండి. ఈసీసీలో నేను ఇచ్చే అసెట్ అకౌంటింగ్ ట్రైనింగ్ అనేది ఒక 5 years ఎక్స్పీరియన్స్కి యూజ్ అవుతుంది. ఇంకా డెప్త్గా కావాలి, 20 years అయినా సరే మీకు యూజ్ అవ్వాలంటే S/4HANAలో చేయండి. ఇంకా అక్కడ ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ మనం అసెట్ క్లాసెస్ ఒకటే తీసుకున్నాం. అక్కడ 4 అసెట్ క్లాసెస్ తీసుకున్నాం. తర్వాత అసెట్ రిటైర్మెంట్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో చెప్పాను. విత్ కస్టమర్, స్క్రాపింగ్, తర్వాత ఏయూసి కూడా చెప్పాను. కంట్రోలింగ్ అవ్వకుండా ఏయూసి చెప్పలేము. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అది S/4HANAలో చెప్పాను. కోర్స్ అయిన వెంటనే మీకు S/4HANA వీడియోస్ కూడా మెయిల్ కి ఫార్వర్డ్ చేస్తాను. ఈసీసీ 2 times చేయండి, S/4HANA 2 times చేయండి. చేస్తే మీకు నాలెడ్జ్ అనేది ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, ఈసీసీ నేర్చుకున్నా కూడా చాలు. S/4HANA కూడా నేర్చుకుంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి హై లెవెల్లో ఉంటాయి. బట్ డిఫరెన్సెస్ ఏం లేదు, ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ కింద పీరియడ్ కంట్రోల్ అకార్డింగ్ టు ది ఫిజికల్ ఇయర్ తీసుకోండి. డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? కొన్ని కంపెనీల్లో మంత్లీ చేస్తారు, కొన్ని కంపెనీలు ఇయర్లీ చేస్తారు, కొన్ని కొన్ని కంపెనీస్లో డే బై డే కూడా చేస్తారు. ఆ, తర్వాత డిప్రిసియేషన్ టు ది డే అది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఈ రెండు సెలెక్ట్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ ఇవి ఇచ్చేసాం కదా. నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ ది క్యాలిక్యులేషన్ మెథడ్. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ ఏమని డిప్రిసియేషన్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. ఆర్డినరీ డిప్రిసియేషన్. తర్వాత దాని కింద కూడా డ్రాప్ ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ తీసుకోవాలి. ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. నెక్స్ట్ బేస్ మెథడ్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. బేస్ మెథడ్ దగ్గర ఏముంది ఇక్కడ? చూడండి, 0014 తీసుకోవాలి. అంటే ఏంటి 0014 అంటే ఏంటి? 0014 వైష్ణవి, 004 కాదు, 0014. 14 అంటే ఏంటి? ఇప్పుడు డిప్రిసియేషన్ అనేది ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది లైఫ్. కొన్ని మిషనరీస్ ఉంటాయి, ఇది తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ప్రాజెక్ట్ లో ఇదే తీసుకుంటారు ఎక్కువ. ఇది తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి? మిషనరీ లైఫ్ అనేది ఒక 5 years ఉంది, పోనీ 20 years ఉంది. మిషనరీ లైఫ్ ఎండ్ అయిన తర్వాత కూడా మిషనరీ పనిచేస్తుంది, అప్పుడు కూడా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాబట్టి 0014 ఆర్డినరీ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది లైఫ్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ పిఆర్డి కంట్రోల్ డ్రాప్ డౌన్ చేయండి. 01 తీసుకోండి, స్టాండర్డ్. నెక్స్ట్ మల్టీ లెవెల్ మెథడ్ కదా, HA1 క్రియేట్ చేసాం మనం. HA1 ఇవ్వండి. HA1 దీనికి అది ఇస్తాం. హెచ్ఏ వన్ హెచ్ఏ1 అంటే SLM, మనం SLM చేస్తున్నాం, అది SLM కదా. SLM ఇది డిప్రిసియేషన్ కి. నెక్స్ట్ క్లాసెస్ డ్రాప్ డౌన్ చేయండి. స్ట్రైట్ లైన్ డిప్రిసియేషన్ ఇచ్చారు కదా, సేవ్ చేయండి. కంప్లీటెడ్. నెక్స్ట్ ఇది యాక్టివేట్ చేయాలి. బ్యాక్ వెళ్ళని చెప్తాను, బ్యాక్ స్లోగా బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్, సేవ్ చేశారా? అగైన్ బ్యాక్. ఇవి మనం అప్డేట్ చేసినాం అనమాట, ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అగైన్ బ్యాక్. వెయిట్ ఇక్కడ చూసి సెలెక్ట్ చేయండి, HA01 సెలెక్ట్ చేయండి. ఇది ఇన్యాక్టివ్ లో ఉంది, సో దీన్ని యాక్టివేట్ చేయాలి. ఎలా చేస్తాము? అది యాక్టివేట్ మ్యాజిక్ సింబల్ అని చూసారా? రైట్ సైడ్ డ్రాప్ డౌన్ చేసి ఇవ్వకండి, నాకు పవర్ కట్ అయింది వైష్ణవి. చూద్దాం ఉంటుందో ఉండదో. యాక్టివేట్ చేయండి, యాక్టివేట్.
యాక్టివేట్ సక్సెస్ఫుల్గా యాక్టివేట్ అయింది. ఏంటి పవర్ కట్ అవుతుంది ఈ మధ్యన. నెక్స్ట్. నెక్స్ట్ అయిపోయింది, యాక్టివేట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ మోర్ క్రియేట్ చేద్దాము. నివేటరీకి వెళ్ళండి. సెకండ్ వన్ ఏముంది? HA02. 5% డబ్ల్యూడివి మెథడ్. ఎస్ఎల్ఎం అయిపోయింది కదా, ఇది డబ్ల్యూడివి మెథడ్. డిప్రిసియేషన్ ఆన్ హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. తర్వాత పీరియడ్ కంట్రోల్ అకార్డింగ్ టు ది ఫిజికల్ ఇయర్, డిప్రిసియేషన్ టు ది డేట్ అవి తీసుకోవాలి. తర్వాత అసైన్మెంట్ వెళ్ళండి. ఇన్వెంటరీస్. ఇక్కడ వచ్చేసి ఆర్డినరీ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్ ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ కామన్గా తీసుకోవాలి ఇవన్నీ. తర్వాత బేస్ మెథడ్ ఏం చెప్పాను, 0014 కదా, అదే తీసుకోండి. స్టాండర్డ్ ఎక్కువ ఇదే వాడతారు. తర్వాత పిఆర్డి కంట్రోల్ 001 స్టాండర్డ్. తర్వాత మల్టీ లెవెల్ మెథడ్ ఏం తీసుకోవాలి ఇక్కడ? హెచ్ఏ టూ. హెచ్ఏ2. ఫస్ట్ హెచ్ఏ1 అంటే ఎస్ఎల్ఎం, హెచ్ఏ2 అంటే డబ్ల్యూడివి మెథడ్. ఇది డబ్ల్యూడివి మెథడ్ కదా, అదే ఇవ్వాలి. క్లాసెస్ అదర్ డిప్రిసియేషన్ సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్. అగైన్ బ్యాక్. యాక్టివేట్ చేయాలి ఇది. అగైన్ బ్యాక్. సెలెక్ట్ HA02 సెలెక్ట్ చేయాలి. లాస్ట్ చూసారా, స్టేటస్ అనేది ఇన్యాక్టివ్ లో ఉంది. సో దీన్ని యాక్టివేట్ చేయాలి. ఎలా చేయాలి? మ్యాజిక్ సింబల్ పైన క్లిక్ చేయాలి. యాక్టివేట్. యాక్టివేట్ అయిందా? అది యాక్టివేట్ అయిపోయింది. కంప్లీటెడ్. నెక్స్ట్. ఇవి కంప్లీట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ పార్ట్. డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాసెస్. వెళ్ళండి. సేమ్ పార్ట్. ఎస్ అంటే సేవ్ చేయలేదు ఏంటి? ఎస్. డేటా వాస్ సేవ్ చేయాలి, మర్చిపోతే మళ్ళీ అవ్వదు. ఫస్ట్ నుంచి చెక్ చేసుకోవాలి, ఇది 1 డేలో అవ్వదు. ఆ, ఇక్కడ మెయింటైన్ పీరియాడిక్ క్యాలిక్యులేషన్ మెథడ్ ఉందా? క్యాలిక్యులేషన్ మెథడ్ ఉంది. మెయింటైన్ పీరియాడిక్ కంట్రోలింగ్ మెథడ్ పైన ఉంది చూడండి. క్రింద కొంచెం అదే లైన్లో కింద ఉంది. మెయింటైన్ పీరియడ్ కంట్రోల్ మెథడ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. మ్మ్. ఇవేమి మార్చకండి, అలా ఉంచేయండి, వద్దు. ఇవేమి చేంజెస్ ఏం చేయొద్దు. బ్యాక్ వెళ్ళిపోండి. మ్మ్. ఇవేమి మార్చకండి, అవన్నీ స్టాండర్డ్. మనం కదిలిస్తే మళ్ళీ మొత్తం గలీజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫిఫ్త్కి వెళ్ళండి. డిప్రిసియేషన్ కీస్లో ఏముంది? డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాసెస్ అన్నాడు కదా. చూడండి, ఇది ఫిఫ్త్ పాయింట్. యాక్చువల్గా ఇక్కడ నుంచి ఎండ్ యూజర్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఈ ఫిఫ్త్ ఇప్పుడు యాక్చువల్గా ఫోర్త్ వరకే కన్సల్టెంట్ యాక్టివిటీ. ఫిఫ్త్ నుండి మ్యాక్సిమం ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఫిఫ్త్ నుండి ఎండ్ యూజర్ యాక్టివిటీ గుర్తుపెట్టుకోండి. ఫిఫ్త్ నుండి ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఇక్కడ వచ్చేసి ఓబీవైఏ ఉందా టీ కోడ్? పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. వెళ్ళండి. టీ కోడ్ ఏంటి? OAYZ. పాత్ ద్వారా వెళ్దామా? వెళ్ళండి, పాత్ ద్వారా వెళ్ళండి. వ్యా వ్యాలిడేట్ ఉందా? పైన చూడండి, పైన వ్యాలిడేట్. ఇంకా పైన, ఇంకా పైన వ్యాలిడేషన్. ఐఎమ్ సారీ, వ్యాలిడేషన్ ఉంది. అలా అప్డేట్ చేయండి. డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాసెస్. డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ ది అసెట్ క్లాసెస్ ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. మన అసెట్ క్లాసెస్ ఏమి ఇచ్చాము ఇంతకు ముందు?
మీ కంపెనీ కోడ్ 3 లెటర్స్ పిఎం ఇచ్చాం, గుర్తుందా? పార్ట్ 2లో ఫోర్త్ కాన్ఫిగరేషన్. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్, 3 లెటర్స్ పిఎం. ఎంటర్. అది మీ అసెట్ క్లాసెస్. ఓకే, డిప్రిసియేషన్ ఏరియా పైన క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇది లాక్ లో ఉంది, అన్లాక్ చేయాలి. టిక్ మార్క్స్, చెక్ బాక్సెస్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసేస్తే అన్లాక్ అవుతుంది, ఇప్పుడు లాక్ లో ఉన్నట్లు. డిప్రిసియేషన్ ఏరియా లేఅవుట్ ఏమి ఇచ్చాము? 2000. 2000 ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. చేశారా? డిప్రిసియేషన్ కీ ఓపెన్ అయింది, చూసారా లెఫ్ట్ సైడ్? డిప్రిసియేషన్ కీ ఇవ్వాలి. ఈ కీని బేస్ గా చేసుకుని డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. మనం HA01 డిప్రిసియేషన్ మెథడ్ ఏమి ఇచ్చాము? HA01. HA01 HA02 దేనికి మీరు క్యాలిక్యులేట్ చేస్తున్నారు? HA01 ఇచ్చాం. దీనికి మనం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎంటర్ చేయండి, ఆటోమేటిక్గా క్రింద కూడా యాడ్ అవుతుంది. క్రింద కూడా యాడ్ అయింది, చూసారా? అది ఫస్ట్ లేఅవుట్ తీసుకోవాలి, ఎంటర్ చేయాలి, తర్వాత డిప్రిసియేషన్ కీ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, డిప్రిసియేషన్ కీ అనేది ఓపెన్ అవుతుంది. ఈ బుక్ డిప్రిసియేషన్, ట్యాక్స్, బ్యాలెన్స్ షీట్ ఇవి ఎక్కడ చేశాను గుర్తుందా మీకు? ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? బుక్ డిప్రిసియేషన్, ట్యాక్సెస్, బ్యాలెన్స్ షీట్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఫస్ట్ సేవ్ చేయండి. ఫస్ట్ లో మనం కాపీ చేసాం, గుర్తుందా? మన ఇండియాకి ఆల్మోస్ట్ ఎయిట్ టైప్స్ ఆఫ్ ది డిప్రిసియేషన్స్ ఉన్నాయి. అవన్నీ కాపీ చేసి టోటల్ గా ఒక 6 డిప్రిసియేషన్ డెలీట్ చేసాం. ఈ 2నే మనం తీసుకున్నాం కాబట్టి ఇవే వచ్చినాయి. కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ లో తీసుకున్నాం అవి, గుర్తుంది కదా? అది. సో ఇంతవరకు కన్సల్టెంట్ యాక్టివిటీ అనేది కంప్లీట్ గా అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్ ఇక్కడ కూడా ఎండ్ యూజర్ ఇన్వాల్వ్ అవ్వడు. మాక్సిమం ఎండ్ యూజర్ ఇన్వాల్వ్ అయ్యేది ఎక్కడ? నెక్స్ట్ స్టెప్ నుంచి ఇన్వాల్వ్ అవుతాడు. షీట్ ఓపెన్ చేయండి. ఇది ఇక్కడ వరకు. ఇప్పుడు మనం ఫిఫ్త్ పాయింట్ చేసాం కదా. సో పార్ట్ 5లో ఇంతవరకు కన్సల్టెంట్ మాక్సిమం ఎండ్ యూజర్ ఇన్వాల్వ్ అవ్వడు. సో నెక్స్ట్ స్టెప్ అనేది 100% ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఎండ్ యూజర్స్ చేస్తారు, ఇక్కడ నుంచి ఎండ్ యూజర్స్ అన్నమాట. ఓకేనా? ఒక 10 మినిట్స్ వెయిట్ చేద్దామా? ఇంకా 3 స్టెప్స్ ఉన్నాయి, ఒక 15-20 మినిట్స్లో అయిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత స్టార్ట్ చేద్దామా, కంటిన్యూ చేద్దామా? వైష్ణవి. సార్ యాజ్ యూర్ విష్. హ్మ్? మీ ఇష్టం సార్. సరే, లైన్లో ఉండండి, అలాగే ఉండండి. నేను ఐ విల్ కమ్ బ్యాక్ 5 మినిట్స్. ఓకే, ఓకే ఒక 10 మినిట్స్లో స్టార్ట్ చేద్దాం, లైన్లో ఉండండి. సార్.
ఓకే వైష్ణవి సేవ్ చేశారు కదా. నెక్స్ట్ ఏమో చూడండి. నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది? అసెట్ క్రియేషన్. చూడండి అసెట్ మాస్టర్ క్రియేషన్. AS01, AS02, AS03 కూడా యాడ్ చేయండి. ఇది ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. ఎసెట్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? AS01, AS02 ఎసెట్ చేంజ్, AS03 ఎసెట్ డిస్ప్లే. గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ. సో మనం ఏం చేస్తున్నాము? అసెట్ ని క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడ నంబర్ ఎంత ఇచ్చాము మనం? 1 to 10,000 ఇచ్చాము. అది యాడ్ చేసుకోండి. 100 తీసేయండి ఇక్కడ. నంబర్ రేంజ్, అసెట్ నంబర్ రేంజ్ ఎంత ఇచ్చాము? 1 to 1000. ఓకే, అవి ఇచ్చాం. సో అసెట్ ని క్రియేట్ చేస్తున్నాం. ట్రాన్సాక్షన్ కోడ్ AS01, లేదంటే మనం పాత్ ద్వారా కూడా చేయొచ్చు. పాత్ ద్వారా చెక్ చేద్దామా? వెళ్ళండి. AS01 అసెట్ మాస్టర్ డేటా క్రియేషన్, AS02 అసెట్ చేంజ్, AS03 అసెట్ డిస్ప్లే. గుర్తుపెట్టుకోవాలి. ఎండ్ యూజర్ యాక్టివిటీ. అసెట్ క్రియేషన్ ఇస్ ద ఎండ్ యూజర్ యాక్టివిటీ. /n ఇవ్వండి. ఎండ్ యూజర్ స్క్రీన్కి వెళ్తున్నాం. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫిక్స్డ్ అసెట్స్, అసెట్, అసెట్ క్రియేషన్, క్రియేట్. అదిగో AS01 అసెట్ క్రియేషన్. అది ఓకే. దానిపైన డబుల్ క్లిక్ చేసాం, చూసారా? 1 ఆటోమేటిక్ యాడ్ అయింది. సో అసెట్స్ ని ఎలా క్రియేట్ చేస్తాము? అండర్ ది అసెట్ క్లాసెస్ వి విల్ క్రియేట్ ది అసెట్స్. ఇప్పుడు ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్, ప్లాంట్ అండ్ మిషనరీ GL అకౌంట్, ప్లాంట్ అండ్ మిషనరీ అసెట్ క్లాసెస్ తీసుకుంటున్నాం. మీ కంపెనీ కోడ్ 3 letters PM ఇవ్వండి. నేను ఒకటే తీసుకున్నాను. మీ కంపెనీకి మనం ఏం అసెట్ క్రియేట్ చేసాము? ప్లాంట్ అండ్ మిషనరీ అసెట్ క్లాసెస్ ని క్రియేట్ చేసాం. అండర్ ది అసెట్ క్లాసెస్ వి విల్ క్రియేట్ ది అసెట్స్. అలాగే ఇది ప్లాంట్ అండ్ మిషనరీ. లేదు బిల్డింగ్స్ ఉంటే బిల్డింగ్ అసెట్ క్లాసెస్ లో బిల్డింగ్స్ క్రియేట్ చేయాలి. బిల్డింగ్స్ అసెట్ క్లాసెస్ కూడా క్రియేట్ చేస్తే S/4HANAలో చేశాను. అలాగే తర్వాత బిల్డింగ్ అసెట్ క్లాసెస్ లో బిల్డింగ్స్ అసెట్స్ క్రియేట్ చేస్తాము. ప్లాంట్ అండ్ మిషనరీ అసెట్ క్లాసెస్ లో ప్లాంట్ అండ్ మిషనరీ అసెట్స్ క్రియేట్ చేస్తాం. అండర్ ది అసెట్ క్లాసెస్ వి విల్ క్రియేట్ ది అసెట్స్. ఎంటర్ చేయండి. నేమ్ ఇవ్వండి. నేమ్ ఏమిద్దాము? మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1. ONE1 అని టైప్ చేయండి అక్కడ. 01 ONE1 ఇవ్వండి. కొంచెం డౌన్కి వెళ్ళండి. అసెట్ క్యాపిటలైజేషన్ డేట్ ఇవ్వండి. క్యాపిటలైజేషన్ డేట్ అంటే ఈరోజు డేట్ ఇవ్వాలి. కొంచెం పైకి అకౌంట్ డిటర్మైజేషన్ యాడ్ అవ్వలేదా? కొంచెం అకౌంట్ డిటర్మైజేషన్ యాడ్ అయిన చూసారా? ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే కరెక్ట్గా ఉన్నట్లు. ఇది లేదనుకోండి, మళ్ళీ ఫస్ట్ నుండి చెక్ చేసుకోవాలి ఎక్కడ మిస్టేక్ చేస్తాం అనేది. ఓకే, ఇక్కడ క్లియర్ ఉంది. క్యాపిటలైజేషన్ డేట్ ఎందుకు ఇచ్చాము? మనం రిక్వైర్డ్లో పెట్టాం, గుర్తుందా? ఇంతకు ముందు రిక్వైర్డ్లో ఉంచాం, అందువల్ల. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఏరియాస్ పైన ఉంది చూడండి, రైట్ సైడ్ డిప్రిసియేషన్ ఏరియా. అది క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా? డిప్రిసియేషన్ కీ అనేది ఇక్కడ యాడ్ అయింది. యూస్ఫుల్ లైఫ్ ఎంత ఇద్దాం? ఎగ్జాంపుల్ 10 years ఇద్దామా? 10 ఇవ్వని చెప్తాను. ఎంటర్ చేయండి. అది క్రింద కూడా యాడ్ అయింది, చూసారా? ఆ, తర్వాత డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్ ఎప్పటి నుంచి తీసుకుందాము? ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుండి, లేదంటే ఇయర్ స్టార్టింగ్ నుండి తీసుకుందామా? 01/01/2025. ఎంటర్. క్రింద కూడా యాడ్ అవుతుంది. క్లియర్ కదా? సేవ్ చేయండి. సేవ్. లాస్ట్ లో మెసేజ్ చూసారా? అసెట్ క్రియేటెడ్.
అసెట్ అనేది క్రియేట్ చేసాం. అసెట్ క్రియేట్ చేయడం చాలా సింపుల్. వెండార్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, దిస్ ఇస్ ద అసెట్ మాస్టర్. ఇంతకుముందు వెండార్ మాస్టర్ క్రియేట్ చేసాం, కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేసాం, ఇది అసెట్ మాస్టర్ ఇది. సో ఒకటి క్రియేట్ చేసాం అసెట్ మాస్టర్ అనేది. ఇంకా చేసుకోవచ్చు, చాలా చేసుకోవచ్చు, మీ ఇష్టం. క్రియేటెడ్. నెక్స్ట్ సబ్ అసెట్ ఒకటి క్రియేట్ చేద్దాము. సబ్ అసెట్ టీ కోడ్ ఉందా? AS11 చూడండి. షీట్ ఓపెన్ చేసి చూడండి. సబ్ అసెట్ క్రియేషన్ టీ కోడ్ ఉందా? సబ్ అసెట్ AS11 వెళ్ళండి. సబ్ అసెట్, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. బ్యాక్ వెళ్ళండి, కనిపిస్తుంది సబ్ అసెట్. అక్కడ సబ్ అసెట్ ఉందా? సబ్ నెంబర్, సబ్ AS11 డబుల్ క్లిక్ చేయండి. అసెట్ కి సబ్ అసెట్ క్రియేట్ చేస్తారు. ఇది చేయకపోయినా ఏం కాదు, బట్ చేద్దాం మనం. 1 ఉంది కదా. వన్ అసెట్ నెంబర్ 1 కి సబ్ అసెట్ క్రియేట్ చేస్తున్నాం. ఇది 1, ఇది ఎంటర్. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1 ఉంది కదా, మార్చేద్దాం. నంబర్ నేమ్ తీసేసి మోటార్ 1 అని ఇవ్వండి. మోటార్ 1 నంబర్ 1 ఇవ్వండి. ఓఎని 1 ఇచ్చినా ఓకే, నో ఇష్యూ. నెక్స్ట్ క్యాపిటలైజేషన్, వైష్ణవ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ 1 నెంబర్ 1 ఇవ్వండి, కొంచెం క్లారిటీగా ఉంటుంది. అక్కడ 1 ONE 1 అని టైప్ చేశాను కదా, ఇక్కడ 1. క్రింద క్యాపిటలైజేషన్ డేట్, ఈరోజు డేట్ ఇవ్వండి. అకౌంట్, అకౌంట్, అకౌంట్ డిప్రిసియేషన్ ఏరియాస్ వెళ్ళండి. ఇవన్నీ ఆటోమేటిక్గా పిక్ అవుతాయి, ఇవేమీ మార్చాల్సిన అవసరం లేదు. సబ్ అసెట్ 1, అసెట్ 1 నుండి సబ్ అసెట్కి ఆటోమేటిక్గా పిక్ అయినాయి. ఇంకేమీ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. సేవ్ చేయండి. లాస్ట్లో మెసేజ్ చూసారా? 1 ఈస్ క్రియేటెడ్. నెక్స్ట్ కంప్లీటెడ్. ఎంట్రీ పోస్ట్ చేద్దాం. 1 మినిట్, 1 మినిట్. ఓకే. సో నెక్స్ట్ చూడండి, అసెట్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. టీ కోడ్ ఏంటి? F-90. ఇంపార్టెంట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. షీట్ ఓపెన్ చేయండి. F-90 పర్చేజ్. మీరు అసెట్ పర్చేజ్ చేస్తే ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తారు? ఎండ్ యూజర్ యాక్టివిటీ F-90. F-90 ద్వారా ఎంట్రీని పోస్ట్ చేస్తాం. ఎండ్ యూజర్ యాక్టివిటీ వెళ్ళండి. F-90 ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? అసెట్ అకౌంట్ డేటా టు వెండార్. 31 అంటే ఏంటి? వెండార్, ఏదైనా ఒక వెండార్ తీసుకోండి. డాక్యుమెంట్ టైప్ KR వస్తుంది. వెండార్ ఇచ్చారా? ఎంటర్ చేయండి. అసెట్ వాల్యూ ఎంత ఇద్దాం? 1,00,000 రూపీస్. టెక్స్ట్ ఇవ్వండి. పర్చేజ్ ఆఫ్ మిషనరీ అసెట్, లేదంటే మిషనరీ పర్చేజింగ్, ఏదో ఒకటి మీ ఇష్టం, ఏదైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ డెబిట్ అవుతుంది. మిషనరీ అనేది డెబిట్ అవుతుంది. కింద పోస్టింగ్ కి డెబిట్ అంటే ఏంటి? 70 డెబిట్ అవుతుంది, 31 క్రెడిట్ అవుతుంది. అసెట్ అకౌంటింగ్ లో 70 ఇస్ ద డెబిట్. డ్రాప్ డౌన్ చేయండి. మనం ఏం పర్చేజ్ చేస్తున్నాము? మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ 1, అది ఇవ్వాలి. ఇది మనం పర్చేజ్ చేస్తున్నాం. నెక్స్ట్ తర్వాత చూడండి, టీటీ టైప్ అని చూసారా? టీటీ టైప్. దాని తర్వాత అది స్పెషల్ రియల్ ఇండికేటర్, దాని తర్వాత అది తీసుకోవాలి. టీటీ టైప్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. 100 తీసుకోండి. అంటే అసెట్ కి సంబంధించిన ఏ టైప్ ట్రాన్సాక్షన్ అనేది వీటిలో ఏదో ఒకటి ఇవ్వచ్చు, బట్ రెగ్యులర్ గా అయితే 100 తీసుకుంటారు. అసెట్ అక్విజైజేషన్
అంటే asset ని మనం ఏం చేస్తున్నాము, పర్చేజ్ చేస్తున్నాం. 100 ఇవ్వాలి. ఓకే, 100 ఇవ్వాలి, ఇచ్చేసాము. ఇక్కడ 70 డెబిట్ అసెట్ అకౌంట్ డేటా లేదంటే మిషనరీ అకౌంట్ డేటా టు వెండర్ అవుతుంది ఎంట్రీ పోస్టింగ్ అనేది. ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. గో టు డాక్యుమెంట్, స్టిమ్యులేట్. చూసారా, అసెట్ 70 డెబిట్, 31 క్రెడిట్ వెండర్. అసెట్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. అసెట్ 70 వెండర్ 31, 70 డెబిట్ 31 క్రెడిట్. సేవ్. చూసారా, ఎంట్రీ పోస్ట్ అయిపోయింది. క్లియర్ కదా. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇది మనం పోస్ట్ చేసిన ఎంట్రీ. ఓకే. లెడ్జర్ వ్యూలోకి వెళ్ళండి. పైన లెడ్జర్ వ్యూ పైన క్లిక్ చేయండి ఒకసారి. అది కాదు, జనరల్ లెడ్జర్ వ్యూ క్లిక్ చేయండి. డొమెస్టిక్ వెండర్ వస్తుంది, అంతే కదా, కరెక్టే ఉంది. బ్యాక్ వెళ్ళండి. సో ఎంట్రీని పోస్ట్ చేసాం. షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, ఎంట్రీని పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ ఏముంది, ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ AW01N. షీట్ ఓపెన్ చేయండి. ఎస్టిమేట్ డిప్రిసియేషన్. 1 minute. ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ AW01N. వెళ్ళండి, AW01Nకి వెళ్ళండి. లేదంటే పాత్ ద్వారా వెళ్దామా, పాత్ ద్వారా చెక్ చేద్దాం. /n ఇవ్వండి. ఉమ్. ఇక్కడ ఉంటుంది ఎక్కడో మనకి ఫిక్స్ ఇండివిజువల్ అసెట్స్ ఉందా, ఇండివిజువల్ అసెట్స్ ఉంది కదా. అదే, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా, డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అయింది. మనకి ఎర్రర్స్ ఏం రాలేదు. ఎందువల్ల అంటే మనం చాలా స్లోగా చెప్తున్నాను, కేర్ఫుల్గా చెప్తున్నాను, పేషెన్సీగా చెప్పాలి. మీరు కాన్ఫిగరేషన్ చేస్తున్నా సరే కేర్ఫుల్గా చేయాలి. కంగారు పడి చేస్తే ఎంట్రీస్ అవుట్పుట్స్ రావండి. కొంతమంది నాకు మెసేజ్ స్క్రీన్ షాట్ పెడుతుంటారు, సార్ ఎర్రర్ వచ్చింది అని. మీరు స్టెబిలిటీగా కూర్చుని ప్రాపర్గా చేస్తే రాదు, కంగారుగా చేసేస్తే వచ్చేస్తుంది. సో ఎసెట్ ఎంతకు పర్చేస్ చేసాం మనం, 1,00,000 రూపీస్కి పర్చేజ్ చేసాం. ఇక్కడ వచ్చేసి కంపారిజన్కి వెళ్ళి ఇంకా క్లారిటీ పైన కంపారిజేషన్ చూడండి. కంపారిజేషన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, 2025లో మనం ఎసెట్ని పర్చేజ్ చేసాం. ఎంత ఉంది, 1,00,000 వాల్యూ. ఎసెట్ ఎక్విటీ చేసిన వాల్యూ 1,00,000 ఉంది. దానిపైన డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అయింది చూడండి. అంటే 10 days కంప్లీటెడ్ కదా, అలా క్యాలిక్యులేట్ అయింది. తర్వాత చూడండి, 5% 5% క్యాలిక్యులేట్ అయింది. మన డిప్రిసియేషన్ ఎంత తీసుకున్నాం, 5%. 5% 5% డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అయింది. అర్థమైందా. SLM స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ అంటే మీనింగ్ ఏంటి, ఎవ్రీ ఇయర్ 5% 5% డిప్రిసియేషన్ అనేది ఈ 1,00,000 పైన క్యాలిక్యులేట్ అయింది. SLM స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. అదే SLM కాదు, WDV మెథడ్ అయితే నెట్ బుక్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది 5%. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇక్కడ చూడండి, కేర్ఫుల్గా గమనించండి. ఎవ్రీ ఇయర్ 1,00,000 పైన 5% తీసుకుంది SLM. వైష్ణవి చూపించండి, ఎక్కడుంది 1,00,000. దాని తర్వాత 1,00,000. ఎవ్రీ ఇయర్ 1,00,000 పైన 5% 5% క్యాలిక్యులేట్ అయింది. నెక్స్ట్ ప్లేస్లో, నెక్స్ట్ కాలంలో. ఓకేనా. అదే నెట్ బుక్ WDV మెథడ్ అయితే నెట్ బుక్ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ 1,00,000 పైన క్యాలిక్యులేట్ అయితే ఎంత ఉంది, ఇక్కడ 96,000 పైన 5%, తర్వాత 91,000 పైన 5%, తర్వాత 86,000 పైన 5%, 81,000 పైన 5%, అలా క్యాలిక్యులేట్ అవుతుంది. అదే అది అదేంటది, WDV మెథడ్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అయితే నెట్ బుక్ వాల్యూ అంటే ఇది, దీనిపైన క్యాలిక్యులేట్ అవుతుంది. SLM అంటే స్ట్రైట్ లైన్ మెథడ్, ఎవ్రీ ఇయర్ ఒకటే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ అవుతుంది. 1,00,000 పైన 5%.
ఆఫ్టర్ 10 years తర్వాత అసెట్ వాల్యూ ఎంత ఉంది? 98,205 రూపీస్ ఉంది. 48,000, ఐఎమ్ సారీ, 48,000 లాస్ట్లో ఉంది చూడండి వైష్ణవి. అది ఇది ఎస్ఎల్ఎం. డబ్ల్యూడివి మెథడ్ అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. దేనిపైన క్యాలిక్యులేట్ అవుతుంది? నెట్ బుక్ వాల్యూ. ఫస్ట్ ఇయర్ 96,000 పైన క్యాలిక్యులేట్ అవుతుంది. సెకండ్ ఇయర్ 91,000 చేంజ్ పైన క్యాలిక్యులేట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 86,000 పైన క్యాలిక్యులేట్ అవుతుంది. ఎంత వస్తే అంత. ఆ కీస్ మీరు ఏ కీ ఉపయోగిస్తున్నారనే దాన్ని బేస్గా చేసుకుని ఉంటుంది అది. ఇది ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్. షీట్ ఓపెన్ చేయండి. తర్వాత ఇంకా గుర్తుపెట్టుకోండి, ఇది కంప్లీటెడ్ 5 వరకు కంప్లీట్. తర్వాత మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? అసెట్ రిటైర్మెంట్ ఈ టీ కోడ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత డిప్రిసియేషన్ రన్ ఏఎఫ్ఏబి, ఇది ఒక ఇంపార్టెంట్ టీ కోడ్. ఇది మెయిన్ డిప్రిసియేషన్. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. రిటైర్మెంట్ ఆఫ్ అసెట్ విత్ కస్టమర్ F-92, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత డిప్రిసియేషన్ రన్ ఏఎఫ్ఏబి, ఈ టీ కోడ్, ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇది అసెట్ అకౌంటింగ్. ఇవి మీరు ట్రై చేయండి. ట్రాన్స్ఫర్ చేయకండి, ట్రాన్స్ఫర్ చేస్తే అవ్వదు. రిటైర్మెంట్ ఒకటి, డిప్రిసియేషన్ రన్ ఒకటి ట్రై చేయండి. S/4HANAలో ఇంకా కొన్ని పాయింట్, ఇదే సేమ్ కాన్సెప్ట్. అక్కడేంటి, డిఫరెంట్ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ క్రియేట్ చేశాను. డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్లో డిప్రిసియేషన్స్ రన్ చేశాను. అది ఇంకా డెప్త్ అనమాట అది. సో అది కూడా చూడండి. తర్వాత కంట్రోలింగ్ చెప్పాను. అసెట్ అకౌంటింగ్లో చాలా కవర్ చేశాను కంట్రోలింగ్లో. ఆ కంట్రోలింగ్ అనేది అక్కడ మీకు అక్కడ మేజర్గా ఉంటుందంటే అసెట్ అండర్ కన్స్ట్రక్షన్, ఏయుసి అని చెప్పే కాన్సెప్ట్ ఉంది. అది కూడా ఉంది. అది సిఓని బేస్లో చేసుకుని చేస్తాం. అది కూడా ఉంది. కాబట్టి అది కూడా ప్రిపేర్ అవ్వండి ఫ్యూచర్లో. ఇది కంప్లీట్ అసెట్ అకౌంటింగ్ 5 వరకు నేను చెప్పాను. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి? అసెట్ రిటైర్మెంట్ విత్ కస్టమర్ F-92, లేదంటే డిప్రిసియేషన్ రన్ మాత్రం మ్యాండేటరీ గుర్తుపెట్టుకోవాలి. ఏఎఫ్ ఏబి, ఆ రెండు గుర్తుపెట్టుకోవాలి. క్లియరా? అర్థమైందా? యా సార్. ఎర్రర్స్ వస్తే నాకు ఫోన్ చేయండి. మీరు జాగ్రత్తగా చేయాలి. కంగారుతో చేస్తే అవ్వదు. స్లోగా చేస్తే మనకు ఒక్క ఎర్రర్ కూడా ఫామ్ అవ్వదు. ఎందువల్ల? నేను చాలా జాగ్రత్త స్లోగా చెప్తున్నాను, కంగారు పడకుండా, ఎక్కడ కూడా మిస్టేక్ చేయకుండా. అందువల్ల మీకు ఎర్రర్స్ ఫామ్ అవ్వలేదు. లేకపోతే ఎర్రర్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. వెయిట్ వైష్ణవి, ఇక్కడ ఎస్ఐపిలోకి వెళ్ళి వేసిన ఒకసారి ఆ డిప్రిసియేషన్ రన్కి వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి పోస్టెడ్ వాల్యూ పైన క్లిక్ చేయండి. పోస్టెడ్ వాల్యూ, ఇది పోస్టెడ్ వాల్యూ 1,00,000 పోస్ట్ చేస్తాం కదా, అది 1,00,000. ఇది కంపారిజేషన్లోకి వెళ్ళాము. ప్లాన్ వాల్యూస్లోకి వెళ్ళండి. ఇది ఇక్కడ ట్రాన్సాక్షన్ పైన 1,00,000 పైన డబుల్ క్లిక్ చేయండి. లాస్ట్లో అది డబుల్ క్లిక్ చేయండి. ఈ ఎంట్రీ పోస్ట్ చేశాను. ఈ ఎంట్రీకి డిప్రిసియేషన్ అనమాట. మనం పోస్ట్ చేసాం కదా చేస్తున్నాం F-90లో. అది సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఉమ్. తర్వాత కొంచెం పైకి వెళ్ళండి వైష్ణవి. ఆ రెజ్యూమ్ ప్రిపరేషన్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఉందా? రేపు ఇది చెప్తాను. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ రేపు చెప్తాను. 42 రేపు ఇది చెప్తాను. ఇంట్రెస్ట్ చాలా చిన్న కాన్సెప్ట్ ఇది. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ రేపు చెప్తాను. తర్వాత చూడండి, ఇంకా కొన్ని వీడియో బేస్డ్ లెర్నింగ్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలి మీరు. నేను ఫార్వర్డ్ చేస్తాను, మీకు మెయిల్ చేస్తాను. కొంచెం పైకి వెళ్ళండి. ఇంకా వేరే కాన్సెప్ట్ ఒకటి ఉంది కదా, కష్టం. ఇంకా పైన పైన వైష్ణవి. నెక్స్ట్ ఏంటంటే కంట్రోలింగ్ చెప్పాలి. నెక్స్ట్ చూడండి, పైన 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 వెళ్ళండి. ఇక్కడ చూడండి, వెండార్ డౌన్ పేమెంట్. ఇది యాక్చువల్గా ఎండ్ యూజర్కి చెప్పాను మొన్న. అంటే వైష్ణవి గారు యాడ్ చేసి చెప్పేశాను. ఇది అంటే ఎండ్ యూజర్స్కి ఒకళ్ళు అడిగితే చెప్పాను. వెండార్ క్యాష్ డిస్కౌంట్ 13, ఆ వీడియో మీ క్లాసెస్లో యాడ్ చేశాను, అది చూడండి. అంటే వైష్ణవి గారికి ఒకరికే చెప్పాను అనుకోకండి అట్లా. ఏం లేదు, ఎండ్ యూజర్కి ఒకరికి కావాలంటే ఈ కాన్సెప్ట్ మ్యాండేటరీగా అడిగితే ఇది నేను చెప్పాను. వెండార్ డౌన్ పేమెంట్ చెప్పాను. ఓకేనా? కస్టమర్ డౌన్ పేమెంట్ కూడా యాడ్ చేస్తారు. వెండార్ డౌన్ పేమెంట్ అయిపోయినట్లే, మీకు ఫార్వర్డ్ చేసేస్తాను. ఆల్రెడీ మీ క్లాసెస్లో వీడియో ఉంది, యాడ్ చేస్తాను చూడండి. ఆర్డర్లో వస్తున్నాయి కదా, వాటిలో ఉంది చూడండి. క్లియరా? నెక్స్ట్ క్లాస్ ఏంటి? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ రేపు చెప్తాను. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్
తర్వాత కంట్రోలింగ్, రెజ్యూమ్ ప్రిపరేషన్, అంతే, ఇంకేం లేవు కదా. కంట్రోలింగ్ ఒక 3 days పడుతుంది. ఓకేనా వైష్ణవి? సిలబస్ అయిపోయిందండి, మాక్సిమం అయిపోయింది. ఓకే సార్, ఓకే ఇంకా సార్. 4 5 టాపిక్స్ ఉన్నాయి, ఒక 4 classes ఉంటాయి. కంప్లీట్ చేసేద్దాం, 1 by 1 కంప్లీట్ చేసేద్దాం. యా సార్, యా సార్. రిమైనింగ్ అందరూ ఓకేనా? మణికంఠ గారు, మనోజ్ గారు, మోహన్ గారు, ఎస్ సార్. క్లియర్ కదా? ఎస్ సార్. ఈసీసీ చేయండి, 2 times చేయాలి. S4 HANA కూడా 2 times చేయండి చాలు, ఇంకా మీకు హై లెవెల్లో స్కిల్ ఉన్నట్లే. అంటే యాక్చువల్గా 5 years కాదు, ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా కూడా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. మీరు చేసే హార్డ్ వర్క్ పైన, మీరు చేసేటటువంటి వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఏదైనా సరే. ఓకే, థ్యాంక్ యూ, బాబాయ్, హ్యాపీ వీకెండ్.